హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 120 కౌంట్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. ర్యాపిడ్ ప్రింట్స్లో ఉన్నాయి. అన్నీ కూడా హోమ్ వాష్, ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. మనం స్టిఫ్నెస్ కావాలనుకుంటే పాలిషింగ్ కానీ స్టార్చ్ కానీ పెట్టించుకోవచ్చు అండి. రోలింగ్ కానీ చేయించుకుంటే బాగుంటాయి. పాలిషింగ్ చేపిస్తే ఇంకా వాటి అందమే వేరనుకోండి. బట్ మనకు మన అవసరాన్ని బట్టి ఎలా అంటే అలా యూజ్ చేయొచ్చండి. చీరలు వచ్చేసి అన్నీ కూడా ఆల్మోస్ట్ 580 నుంచి 6 మీటర్స్ లోపు ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి 90 సెంటీమీటర్స్ టు 1 మీటర్ ఉంటుందండి. సో చూద్దాం అన్నీ ఏమేమి ఉన్నాయో. ఫ్యాబ్రిక్ కూడా ఇలా లైట్ కలర్ ఫ్యాబ్రిక్లో చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్, మంచి ఫ్యాబ్రిక్. 120 కౌంట్లో ర్యాపిడ్ ప్రింట్స్ అన్నీ కూడా. ఇక్కడ ఒక డ్రెస్ ఉంది, కోటా డ్రెస్, కోటా చున్నీ. చున్నీ ఇలా ఉంది, ఫుల్ ప్రింట్. ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మనం కింద ఇది దామన్ కన్నా వేసుకోవచ్చండి, లేకుంటే చిన్న ఇలా కాలర్ పెట్టి కుట్టించి ఇది పైకి కూడా మన నెక్ దగ్గర కూడా ఇలా వేసేసుకోవచ్చు. ఇది జస్ట్ కాలర్ మాత్రం పెట్టి కుట్టించుకోవటం, లేకుంటే బోట్ నెక్ పెట్టి కుట్టిస్తే కూడా బాగా వస్తుంది. లేదంటే ఇలా దామన్ కింద వేసుకోవచ్చు. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్, ఆరి అండ్ మోతీ వర్క్ బాగుంది. అండ్ మిర్రర్స్ వచ్చినాయి డ్రెస్ అంతా కూడా. స్లీవ్స్ ఇలా వచ్చింది. ఈ స్లీవ్స్ 3 ఫ్లవర్స్కి స్లీవ్స్ వచ్చింది. కోటా మెటీరియల్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ ఉంటుందండి. అండ్ మనకు 3/4 స్లీవ్స్ కూడా వస్తాయి. డ్రెస్ చున్నీ 2.5 మీటర్స్ ఉంటుంది. కోటా చున్నీ. షల్వార్ కాటన్ షల్వార్ 2 మీటర్స్. మెహందీ గ్రీన్, రెడ్. ఇది ఇలా కాళ్ళ దగ్గర ప్రింట్ వస్తుంది మనకు. ఈ డ్రెస్ వచ్చేసి 3550 ప్లస్ షిప్పింగ్ అండి. బాగుంది డ్రెస్. ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ కూడా మంచి కోటా అండి. 3550 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ చూద్దాం శారీస్ ఏమేమి ఉన్నాయో. ఆరెంజ్ అండ్ రెడ్ ఫస్ట్ కలర్, మంచి బ్రైట్ కలర్ అండి. రెయినీ సీజన్కి ఇలా బ్రైట్ కలర్స్ బాగుంటాయి చీరలు, గ్లూమీగా ఉండకుండా. ఆరెంజ్ అండ్ రెడ్ క్రాస్ లైన్స్ విత్ మిర్రర్ వర్క్. ఇది బ్లౌజ్ అండి. $1750 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఒకటే ఉందండి మిర్రర్స్తో. ఒకవేళ మీకు వేరే చీరలు నచ్చి మిర్రర్ వర్క్ కావాలంటే చేపిచ్చిస్తామండి. మంచి గ్రీన్ అండ్ బ్లూ. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. బార్డర్కి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. స్లీవ్స్కి కింద స్లీవ్స్కి వచ్చింది, పైన స్లీవ్స్కి జరీతో మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. చీర క్రాస్ లైన్స్లో చీర. ఇదే 1850 ప్లస్ షిప్పింగ్. ఆలివ్ గ్రీన్ అండ్ ఎల్లో బ్లౌజ్. ఇది కూడా క్రాస్ లైన్స్లో ఉంది చీర. గ్రీన్ అండ్ ఎల్లోతో ప్రింట్, బ్లాక్ కలర్ లేకుండా ఉంది. $1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో బ్లాక్ కలర్ ఎక్కడా వాడలేదు. రెడ్ అండ్ ఆరెంజ్ చీర కూడా బ్లాక్ కలర్ వాడలేదండి. ఇది రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్, ప్రింటింగ్ కలర్స్ కూడా రెడ్ అండ్ ఆరెంజ్. ఇది కూడా మంచి బ్రైట్ కలర్, ఆరెంజ్ అండ్ బ్లూ. బ్లాక్ అండ్ రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్, పళ్ళు, చీర. ఇది బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్. చీర అంతా రెడ్ కలర్, ఆరెంజ్ పైన రెడ్తో ప్రింట్ వచ్చింది. కింద ఇది బార్డర్ వచ్చిందండి, బ్లాక్ అండ్ రెడ్ బార్డర్. బ్లౌజ్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ పింక్. ఇది మనకు రైజింగ్లో వచ్చిందండి బార్డర్. కార్నర్ మనకు కట్టు చెంగ దగ్గర కార్నర్ నుంచి ఇలా పెరుక్కుంటూ వచ్చిందనమాట రైజింగ్ బార్డర్.
ఇది బ్లౌజ్. ఈ పింక్ పైన మనం 2 బ్లాక్స్ వాడామండి. ఒకటి ఇది, ఒకటి జిగ్జాగ్ లైన్స్. ఇదొక బార్డరు, ఇది మళ్ళీ ఇది, ఇలా ఆల్టర్నేట్ చేసుకుంటూ వేసాము. పైకి వచ్చేసరికి ఓన్లీ లైన్స్ కంటిన్యూ చేసాం అనమాట. ఇది పైన రెడ్ అండ్ పింక్తో బార్డర్. పళ్ళు, చీర, రైజింగ్ బార్డర్, వైట్ చీర, పింక్ బ్లౌజ్, కింద నుంచి పింక్ రైజ్ అవ్వకుంటూ వచ్చిందనమాట. ఇలా క్రాస్గా ఇలా పెరుక్కుంటూ వచ్చింది. వైట్ అండ్ పింక్ చాలా బాగుంది చీర. రెడ్ కలర్ ప్రింట్ రావడం మూలన మంచి బ్రైట్గా వచ్చిందండి. రెడ్ అండ్ పింక్, బ్లాక్ కలర్ లేదు. వైట్ అండ్ రెడ్, ఇది కూడా ఫుల్ క్రాస్ వచ్చింది. రెడ్ పైన బ్లాక్ అండ్ వైట్తో ప్రింట్ వచ్చింది. కింద ఇలా ఉంది చూడండి. మనకు వైట్ కలర్ కాబట్టి క్లారిటీ లేదు. ఇలా ఉంటుంది చీర. బ్లాక్ అండ్ వైట్తో రెడ్ పైన ప్రింట్, వైట్ పైన వైట్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఇది బ్లౌజ్, రెడ్ బ్లౌజ్, చీర. ఇది కూడా రైజింగ్ బార్డరు, వైట్కి రెడ్, వైట్ పైన వైట్తో ప్రింట్ వచ్చింది ఇలాగా. $1550 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా రెడ్ అండ్ వైట్ శారీ. ఇది డిఫరెంట్గా ఉంది, చూద్దాం. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. పళ్ళు వైపు ఇలా ఉంది చీర. మనకు ప్లీట్స్ ఇలా రెడ్ ప్లీట్స్ ఉంది అండి. క్రాస్ లైన్స్, రెడ్ అండ్ వైట్ క్రాస్ లైన్స్ వచ్చి ఇలా ప్రింట్ వచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఇలా వైట్ పైన రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది. పళ్ళు వైపు ఇది పళ్ళు, పళ్ళు ఇది. బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇలా ఉంటుంది చీర. ఫస్ట్ హాఫ్ రెడ్ అండ్ వైట్ క్రాస్ లైన్స్, సెకండ్ హాఫ్ జస్ట్ ఫుల్ వైట్. వైట్ పైన రెడ్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. బార్డర్ టెంపుల్స్ బ్లాక్లో వచ్చిందండి. పింక్ కలర్ చీర అండి. ఇది 3 షేడ్స్లో ఉంది చీర. ఇది బ్లౌజ్, జిగ్జాగ్ లైన్స్తో బార్డర్ వచ్చింది చీరకి. ఇది పళ్ళు, బ్లాక్ అండ్ వైట్తో ఇలా క్రాస్ లైన్స్ వచ్చింది. వైట్ కలర్తో బార్డర్ వచ్చి బ్లాక్ అండ్ వైట్తో క్రాస్ లైన్స్ ప్రింట్ వచ్చింది. చీర $1550 ప్లస్ షిప్పింగ్ అండి. బ్రౌన్ అండ్ బ్లూ. ఇది బ్లౌజ్, చీర బ్రౌన్ పైన బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది. ఇది వన్ సైడ్ బ్రౌన్, పైన సైడ్ అంతా జస్ట్ బ్లూ కలరు ఇలా ప్రింటింగ్ వచ్చింది. బ్లూ పైన పర్పుల్తో ప్రింట్ వచ్చింది. బ్రౌన్ పైన బ్లాక్తో ప్రింట్. బ్రౌన్ పెద్ద బార్డర్ వచ్చింది కింద వైపు. ఇదే అండి. సీ గ్రీన్, గ్రే. బ్లౌజ్, చీర. ఈ బ్లౌజ్ ఇలా ప్రింట్ వచ్చిందండి. మనకు కింద ఇలా టెంపుల్ బార్డర్, పెద్ద ట్రయాంగిల్స్ బార్డర్ వచ్చింది. బట్ ప్రింటింగ్ మాత్రం సేమ్ ఇచ్చాం, బ్లాక్ కలర్తో. బ్లాక్ అండ్ గ్రీన్తో బార్డర్, ఇలా సీ గ్రీన్, గ్రే, ఇలా ట్రయాంగిల్ బార్డర్ వచ్చింది. దానికి ఇలా ప్రింట్ వచ్చింది అనమాట. ఇది బ్లౌజ్, ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో, పింక్. బ్లౌజ్, చీర. పళ్ళు, ఈ చీర అండి. గార్నెట్ పింక్ అండ్
బ్లూ కలర్ అండి, డార్క్ బ్లూ కలర్ గార్నెట్ పింక్ చీర బాగుంది. ఇది బ్లూ పైన పింక్ బార్డర్ వచ్చింది, పైన బ్రౌన్, పింక్, బ్లాక్, ఆరెంజ్, బ్లూ 5 కలర్స్ వాడామండి, ప్రింటింగ్ కలర్స్. చీర మజంతా పింక్ సింగిల్ కలర్లో చీర, బ్లౌజ్, పళ్ళు బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చింది. పీచ్ అండ్ బ్లూ బ్లౌజ్, చీర చీర వైట్ అండ్ ఎల్లో, బ్లాక్ అండ్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది. వైట్ అండ్ ఎల్లో శారీస్ చాలా ఇష్టపడుతుంటారండి చీరలు. వైట్ పైన ఇలా బార్డర్స్ వచ్చింది అండ్ బ్లాక్ పైన ఇలా సన్న లైన్స్తో ప్రింట్ వచ్చింది. ఎల్లో పైన బ్లాక్ కలర్తో పైన కంగోరా వచ్చింది. పళ్ళు బూటా, ఒక ఫ్లవర్ ఒక లీఫ్ కలిపి బూటా వేసాం. ఇది లైట్ సీ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ అండి, ఎంత బాగుందో ఇది కలర్ కాంబినేషన్ అయితే. బ్లౌజ్ రెడ్ అండ్ గ్రీన్తో ప్రింట్, బ్లాక్ ఎక్కడా వాడలేదు చీరకి. గ్రీన్ పైన గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది, బాగుంది చీర. పర్పుల్ అండ్ రస్ట్, బ్లౌజ్ బ్రౌన్, గ్రీన్, పింక్ 3 కలర్స్తో ప్రింట్ వచ్చింది. మజంతా పింక్ అండ్ కాకి కలర్, బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్, మజంతా పింక్తో చీర. బేబీ పింక్ అండ్ వైన్ కలర్ చీర, ఇది బార్డర్ వచ్చింది. బ్లౌజ్, పళ్ళు, చీర. $1550 ప్లస్ షిప్పింగ్ అండి చీరలన్నీ. ఇది ఒకటి రంగోలీ చీర వచ్చింది, దీనికి ప్రింటింగ్ వచ్చింది. బ్లౌజ్, చీర. ఇదండి $1750 ప్లస్ షిప్పింగ్ అండి. రంగోలీ చీర ప్లస్ చీరకి ప్రింటింగ్ వచ్చింది. లైట్ అండ్ డార్క్ ఎల్లో, గ్రీన్ అండ్ డార్క్ ఎల్లోతో మస్టర్డ్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది. బ్లాక్ ఎక్కడ యూజ్ చేయలేదండి. ఎల్లో పైన ఎల్లో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది ఎల్లో పైన ఎల్లో కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. గ్రీన్ అండ్ ఎల్లో ప్రింటింగ్ కలర్స్. ఇది బ్లౌజ్ లైట్ ఎల్లోతో. ఇది సేమ్ ప్రింట్ చీర, కట్టు చెంగు దగ్గర డ్యామేజ్ అయింది. ఇది ఇది కట్టు చెంగు అండి. ఇక్కడ నుంచి ఒక 1 మీటర్ పైన ఇలా డ్యామేజ్ వచ్చింది. సో ఇది కట్టు చెంగు నుంచి ఇలా వచ్చిందండి. 1 మీటర్ దగ్గర మనకి ఇలా చిరిగి ఉంది. సో ఇది నేను కుట్టిపిచ్చేసి పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఈ శారీ వచ్చేసి 1400 ప్లస్ షిప్పింగ్ అండి. 1400 ప్లస్ షిప్పింగ్. కట్టు చెంగు దగ్గర ఇలా ఉంది. ఓకే అండి,
ఇవి మనం చూసిన 120 కౌంట్ కాటన్ శారీస్. మీకు ఏవైనా కావాలంటే నాకు ఫొటోస్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి. అవైలబిలిటీ, ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. మీరు శారీ రిసీవ్ చేసుకున్నాక కవర్ కట్ ఓపెన్ చేసి మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. ఆ ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.